నమస్కారం ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మీరు రోజువారీ ఆహారంలో ఒక సూపర్ హెల్దీ ట్రెడిషనల్ మహారాష్ట్రన్ స్పెషల్ యాడ్ చేయాలి అని అనుకుంటున్నారా? ఈరోజు మన ఛానల్లో చేస్తున్నాం కాళాచి చట్నీ. ఇది మహారాష్ట్రలో చాలా ఫేమస్ స్టేపుల్ ఫుడ్. ఇది నైగర్ సీడ్స్తో తయారు చేస్తారు. కాళాచి చట్నీలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే హార్ట్కి చాలా మంచిది. ఇది కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుతుంది. కాల్షియం అండ్ ఐరన్ రిచ్గా ఉంటుంది. బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ఇంకా వెయిట్ లాస్కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది హెల్దీ, టేస్టీ, ట్రెడిషనల్ అన్నీ ఒకేసారి కావాలంటే ఇది పర్ఫెక్ట్ చాయిస్. ఇది మహారాష్ట్రలో ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఉండేది. భాక్రీతో అంటే జొన్న రొట్టితో, హాట్ రైస్తో, ఘీతో కలిపి తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది నేను అమెజాన్లో తెప్పించాను. ఈ నైగర్ సీడ్స్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు ఈజీగా దొరుకుతుంది. నాకు ఇక్కడ గ్రాసరీ షాప్లో ఎక్కడ దొరకలేదు, అమెజాన్లో అయితే ఈజీగా దొరికింది. మీకు కావాల్సిన లింక్ అని టైప్ చేస్తే నేను మీకు ఆ లింక్ కూడా షేర్ చేస్తాను. ఈ సీడ్స్ బ్లాక్ కలర్లో ఉంటాయి, ఆల్మోస్ట్ జీరా లాగే ఉంటుంది. కానీ ఇది బ్లాక్ జీరా కాదు, దీనికి నైగర్ సీడ్స్ అని అంటారు. మరి ఇప్పుడు మన కాళాచి చట్నీ ఎలా చేయాలో చూద్దామా? దీనికి మనకి గార్లిక్ కావాలి, ఒక 10 గార్లిక్స్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, అంతే అండి. ముందుగా ప్యాన్లో కాళాచి సీడ్స్ని మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేయండి. లైట్గా క్రాక్ అయ్యి నైస్ అరోమా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఇది మనకి బ్లాక్ ఉంది కనుక ఇది రోస్ట్ అయిందా లేదా తెలుసుకోవడానికి దీంట్లోంచి కొంచెం ఆయిల్ బయటికి వస్తుంది. ఆ స్టేజ్లో మీరు స్టవ్ని ఆఫ్ చేయవచ్చు. ఇది నేను లో ఫ్లేమ్లో 5 to 6 minutes మినిమం డ్రై రోస్ట్ చేశాను. చూసారా, ఇప్పుడు దీంట్లో కొంచెం గ్లాసీ ఇలా ఆయిల్ బయటకి కనిపిస్తుంది. మీరు ఇది స్పాటులాలో చూస్తే మీకు తెలిసిపోతుంది ఎలా షైన్గా వచ్చింది దీని మీద. ఇలా అయిపోయిన తర్వాత మీరు స్టవ్ని ఆఫ్ చేయండి. తర్వాత మనం దీన్ని ఒక వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి బాగా చల్లారానికి పెట్టాలి. ఈ సీడ్స్ బాగా చల్లారాకే మిక్సీ పెట్టాలి, లేదంటే పౌడర్లా అవ్వదు, ముద్ద అయిపోతుంది. సో ఇది నేను ఒక 2-3 minutes ఫ్యాన్ కింద ఆరిపెట్టేశాను. మీరు ఇలాగైనా వదిలేయచ్చు. నేను ఈ చట్నీ మా పిల్లలు కూడా పెడుతూ ఉంటాను. అందుకే ముందు గార్లిక్, సాల్ట్ వేసి ఇది మిక్సర్ జార్లో తీసేసి బాగా గ్రైండ్ చేసేసి పిల్లల గురించి వేరేగా తీసి అప్పుడు మనకి కావాల్సినంత కారం వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టేస్తాను. సో చూడండి, ఇప్పుడు బాగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం మిక్సర్ జార్లో ఈ సీడ్స్ అన్నీ వేసి మన గార్లిక్ క్లోవ్స్ అన్నీ వేసేసి ఒక్కసారి టేస్ట్ తగినంత ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టేస్తాను. ఇది పౌడర్ రెడీ అయిన తర్వాత పిల్లల కోసం అని వేరేగా జార్లో తీసేస్తాను. మా పిల్లలకి ఇది చాలా ఇష్టం అండి. బాగా అన్నంతో కానీ రోటీతో బాగా ఇష్టంగా తింటారు. సో ఈ పౌడర్ మనకి ఒక 20 days ఈజీగా వస్తుంది. ఇలా మీరు ఏదైనా మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచితే పాడవకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి కావాల్సినంత కారం వేసేసి ఇంకొకసారి మిక్సీలో తిప్పేస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఇందులో కారం పౌడర్ వేసేస్తున్నాను. మీరు కారం మీకు ఎలా కావాలి మీ టేస్ట్ బట్టి తక్కువ ఎక్కువ చేయవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇలా ఒక్కసారి లైట్గా నేను తిప్పాను. ఎక్కువ తిప్పితే మళ్ళీ ఆయిల్ అంతా బయటికి వచ్చి ఇది పౌడర్ లాగా ఉండదు, ఉండలు కట్టేస్తాయి అన్నమాట. సో దీన్ని కూడా నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇది మా పెద్దవాళ్ళు కూడా అందరికీ బాగా ఇష్టం అండి. రోటీతో కానీ రైస్తో ఘీ వేసి తింటే సూపర్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. హెల్త్కి హెల్త్, టేస్ట్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది మా మహారాష్ట్రన్ థాలీలో ఖచ్చితంగా ఇది కానీ అవసల్ పొడి కానీ కంపల్సరీ పక్కన పెడతారు. ఇది తినాల్సిందే. మనకి కూర ముందు ఈ పొడిలన్నీ తినేస్తే హెల్త్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగా రెడీ చేసి ఉంచండి ఇంట్లో. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది. ఎస్పెషల్లీ మన లేడీస్కి బోన్స్ గురించి కాల్షియం అన్నీ పెరుగుతాయి, మనకి బోన్స్ నొప్పి ఏం రావు. సో ట్రై చేసి చూడండి, ఇంకా నాకు కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. ఇప్పుడు నా పాపకి ఇది ఒకసారి టేస్ట్ అని పెడుతున్నాను. ముందు రైస్ పెట్టకూడదని కొంచెం ఉప్పు పెట్టాను పక్కన. ఈ పౌడర్లో మీరు నెయ్యి కానీ ఆయిల్ కానీ కలిపి ముద్దలా తింటే చాలా బాగుంటుందండి. వేడి వేడిగా అన్నంలో కలిపితే సూపర్గా ఉంటుంది.
మీరు ఈ ట్రెడిషనల్ మహారాష్ట్రన్ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్దీ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్, టేక్ కేర్, స్టే హెల్దీ, స్టే ఫిట్. బాయ్, బీ హ్యాపీ.